ఓట్ల తొలగింపు పెద్ద దుమారం రేపుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల తొలగింపుపై 14 కేసులు నమోదయ్యాయి. మా ఓట్లు తొలగించారని వైసీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఓట్ల తొలగింపు వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపుతున్నది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోని ఓట్ల తొలగింపు సంబంధించి 14 కేసులు నమోదు అవడం జరిగింది. అలాగే 6 మీ సేవా కేంద్రాల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ నేత రౌతు సూర్యప్రకాశ్ గారు దీని మీద ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతున్నది, దాని మీద ఆయన అభిప్రాయం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ఈ ఓట్ల తొలగింపు సంబంధించి ఎలా జరుగుతున్నది సార్? మీకు సంబంధించి 6,700 ఓట్లు తొలగించారంటున్నారు, ఎలా జరిగింది? ఈ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఒక 2 నెలల్లో. ఇందులో రాజకీయాల్లో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల మాంత్రికుడు అని కూడా ఆయనకు పేరుంది. మేము ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా కూనీ చేస్తాడని నేనైతే గతంలో ఎప్పుడూ అనుకోలేదు. రకరకాల ఆలోచనలు చేయొచ్చు, కానీ ఫారం 7 అప్లై చేసి అందులోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ కన్వీనర్స్ లిస్ట్ని అధికారులచే ఒత్తిడి చేయించి ఆధార్ కార్డుతోనూ పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరి యొక్క పూర్తి డేటాలన్నీ తీసుకున్న తర్వాత మా పోలింగ్ బూత్ కన్వీనరే మా సంబంధించినటువంటి ఓట్లని మా పోలింగ్ బూత్ కన్వీనరే తొలగించమన్నాడని చెప్పి ఫారం 7 అప్లై చేయడం అనేది ఇది ఇంతకన్నా ఇంకా ప్రత్యేకించి ఆధారం అక్కర్లేదు. ఇది మా రాజమహేంద్రవరం అర్బన్లోనే కాదు, ఈ జిల్లా తూర్పు ఏంటంటే విజయానికి నాంది. తూర్పును ఎక్కువగా ప్రత్యేకించి ఏం చేతనంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద విశ్వాసం లేక ఇంకా ఓటు అనేటువంటి ఆయుధం అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది ఓటు. అటువంటి ఓటు తొలగింపే దీనికి ప్రధాన పరిష్కారం అనుకున్నాడు.